ఈ ప్రధాన కారకులు ఎవరైనా ఉన్నారంటే కూడా అది కూడా మనమే. మనము మన వరకు వచ్చేంత వరకు మేలుకోకుండా రేపు పొద్దున ఎప్పుడైనా మన ఇంటికి వస్తుందేమో చూద్దాము అనే ఒక సందర్భాలలో ఇంకా అందరం కూడా పడుకొనే ఉన్నాం. అవునా కాదా? అవునా కాదా? ఇంకా మనం గట్టిగా పోరాడితే ఇవాళ ఈ సందర్భాలు వచ్చేవా మనకి? మనము సాధన సభ కాకుండా రాజ్యాంగ హక్కుల రజోత్సవాల సభ పెట్టుకోవాల్సిన సందర్భాలలో ఇంకా సాధన గురించే మనం పోరాడుతూ ఉన్నామంటే మన నిస్సహాయ స్థితి చాలా ఇంకా చాలా తక్కువగా ఉన్నదని చెప్పి అర్థం చేసుకోవాలి సందర్భానికి. మనం ఈరోజు మన కళ్ళ తల్లిలో మన అమ్మ నాన్న మనకి జన్మ ఇచ్చినారేమో కానివ్వండి, మనకి జీవితాన్ని ఇచ్చిన భగవంతుడు ఎవరైనా ఉన్నారు అంటే ఈ భూమి మీద అది కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. ఈవేళ గల్లీ నుంచి ఢిల్లీ వరకు మనమందరం వివిధ హోదాలలో పనిచేస్తూ ఖద్దరు బట్టలు వేసుకొని ఏసీ కార్లలో తిరిగి ఏసీ బంగ్లాలలో ఉంటున్నాము అంటే దీంట్లో మనకి వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులు చాలా తక్కువ. వారసత్వంగా మన అమ్మ నాన్న మా తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తులు చాలా తక్కువ. మన వారసత్వం ఏమైనా ఉంది అంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన కేవలం రాజ్యాంగం మాత్రమే అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నా. మన గురించి అనేక సందర్భాలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతగానో అవస్థలు పడ్డారు, మాటలు పడ్డారు. అనేక సందర్భాలలో ఆయన ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా. నాకు తెలిసిన టైం అయిపోతుంది, ఒక 2 నిమిషాలలో ఖతం చేస్తా. ఒక్క 1 మినిట్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 2వ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అవుతున్నప్పుడు రాత్రి సుమారు 2-3 గంటలు అవుతున్నప్పుడు పాత్రికేయ మిత్రులు పోయి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పలకరించాలనే ఉద్దేశంతో పోతారు. అక్కడ మిస్టర్ గాంధీ గారు పడుకొని ఉంటారు. మిస్టర్ గాంధీ అసిస్టెంట్ చెప్తారు, సార్ పడుకొని ఉన్నారు, రేపు పొద్దున్న రండి మాట్లాడదాము అని చెప్పి. అదేవిధంగా జిన్నా వాళ్ళ రూమ్ దగ్గర పోయినప్పుడు సార్ పడుకొని ఉన్నారు, రేపు పొద్దున్న రండి అని చెప్తారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రూమ్ దగ్గర పోయినప్పుడు ఇంకా రూమ్లో లైట్ వెలుగుతూ ఉంటుంది, అతని చేతిలో పెన్ను, కింద పేపర్ల పైన ఏదో రాసుకుంటూ ఉంటారు. అప్పుడు పాత్రికేయ మిత్రులు అడుగుతారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని, ఎందుకు మేము పలానా దగ్గర పోయినప్పుడు పడుకొని ఉన్నారు, పలానా దగ్గర పోయినప్పుడు పడుకొని ఉన్నారు, మరి మీరు మాత్రమే ఎందుకు మేలుకొని ఉన్నారు అంటే వాళ్ళ సమాజం అంతా కూడా సుఖంగా నిద్రపోతూ ఉంది, నా సమాజం ఇంకా మేల్కొని ఉంది, ఏ రోజైతే నా సమాజం నిద్రపోతుందో ఆ రోజు నేను పడుకుంటాను అని చెప్పి అహర్నిశలు కష్టపడిన వ్యక్తి. మన దేవుణ్ణి మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. ఈ రోజు అనేక మంది పాలకులు, కేంద్ర పాలకులు కానివ్వండి, కొన్ని రాష్ట్రాలలో పాలకులు కానివ్వండి, వాళ్ళకి ఏదో 400 సీట్లు వస్తే 500 సీట్లు వస్తే 400 సీట్లు వచ్చినంత మాత్రాన మేము రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పి ఒక భ్రమలో ఉంటూ ఉన్నారు. ఈ భారతదేశంలో 130 కోట్ల జనాభాలో దాదాపు 70 కోట్ల మంది, 60 కోట్ల మంది ఓటు హక్కు వినియోగదారులు ఉంటే దాంట్లో 30 కోట్ల మంది జనాభా దళితులు ఉన్న సంగతి మర్చిపోతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఇది మర్చిపోవద్దు అని చెప్పి చెప్తా ఉన్నా. అదేవిధంగా నిన్నగాక మొన్న 6 నెలల కిందట సోకాల్డ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మాట్లాడతారు, మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తీసుకుంటేనే ఏదేదో అయిపోతుంది, దాని బదులు భగవంతుని పేరు తీసుకుంటే అవుతుంది. నేను ఇక్కడి నుంచి మరొక్కసారి అమిత్ షాకి హెచ్చరిస్తున్నా, ఏ భగవంతుడు పంపిస్తాడో నువ్వు పార్లమెంటుకు పోలే, కేవలం డాక్టర్ బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగ పరంగా నువ్వు అమిత్ షా పార్లమెంట్లో కూర్చున్నావు, హోమ్ మినిస్టర్ అయినావు. ఇంకొకసారి భారత రాజ్యాంగం కాదు కానీ డాక్టర్ బాబాసాహెబ్ పేరు కానీ తప్పుగా ఉచ్చరిస్తే మాత్రం ఇవాళ ఢిల్లీ దాటి ఢిల్లీ వరకు వచ్చినాం, ఢిల్లీ దాటి పార్లమెంట్ రావడానికి, కృష్ణ మీద దాడానికి మరొక్క 10 నిమిషాలు మాత్రమే సమయం పడుతుంది. దయచేసి గుర్తుపెట్టుకోవాలా, ఇంకా సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి నా తర్వాత ఇంకొక విషయం చెప్పాలా. నేను అద్దంకి దయాకర్ అన్న ఇదే ఫస్ట్ టైం కలిసి ప్రయాణించడం. నేను కలిసి ప్రయాణించేటప్పుడు అన్న ఒక పొద్దున ఒక మాట అన్నాడు. నేను ఫ్లైట్లో దిగి ఇటు వస్తూ ఉంటే, అన్న నేను ఒక్కనే కాదు, నాతో పాటు ఇంకొక 100 మంది లీడర్లు తయారు కావాలా, ఎప్పుడైనా సరే అహర్నిశలు ఎవరైనా లీడర్ కష్టపడితే నేను మాత్రమే పైకి ఎదిగాల, నాతో ఉన్నవాళ్ళు కేవలం నేను ఏది చెప్తే అట్లాగే ఉండాలి అనుకుంటారు. కానీ ఇవాళ నేను మరొక కాన్సీరామ్ని చూస్తూ ఉన్నా అద్దంకి దయాకర్లా.
అద్దంకి దయాకర్ మనసులో ఏమున్నాడంటే నాకు చెప్పినాడు ఆయన స్వయంగా, నేను ఇవాళ పొద్దున్నే ఉన్నా, అది నాకే చెప్పినాడు, నాలాంటి వాళ్ళు ఇంకొక 100 మంది తయారు చేయాలన్నా అని చెప్పి. కాబట్టి మన సమాజం మేల్కొని కాంశీరామ్ గారు చెప్పినట్టు వీ డజంట్ నీడ్ ఎ సెలెక్టివ్ రిప్రజెంటేటివ్స్, వీ నీడ్ ఎలెక్టివ్ రిప్రజెంటేటివ్స్ అన్న నిదానంతో ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ జై భీమ్.